ఇక్కడే ఉన్నారు అని గట్టిగా గట్టిగా నొక్కి చెప్పి రాసిన వారు ఉన్నారు. కళ్ళతో చూసి సాక్ష్యం ఇచ్చిన వారు ఉన్నారు. ఆయన ఎక్కడికి వెళ్ళలేదు, అదే ప్రాంతంలో పెరిగారు. ఆ అనుకూల తరుణంలో, నిర్ణయింపబడిన తరుణంలో ఆయన బాప్తిస్మము పొంది పరిచర్య ప్రారంభించి ఆయన సిలువకు అప్పగింపబడి తిరిగి లేచి ఆరోహణమై తిరిగి రాబోతూ ఉన్నారు. ఆమేన్. అయితే ఈరోజు నేను ఒక ప్రత్యేకమైన విషయాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. తల్లిదండ్రులు మరిచిపోతారు, అమ్మమ్మలు నాన్నమ్మలు మరిచిపోతారు, చుట్టాలు బంధువులు స్నేహితులు అందరూ మరిచిపోతారు. మనలను ఎవ్వరూ గుర్తుపెట్టుకోరు. అసలు ఎవరికి మనం గుర్తుండాల్సిన పని కూడా లేదు, అసలు అవకాశం కూడా లేదు. ఈరోజు మనం అందరికీ గుర్తుండే అవకాశం ఉండొచ్చు, కానీ రేపటి దినాన్న మనం ఎవరికి గుర్తుండలేము. ఒక మనిషి జీవించినంత కాలం కొంతకాలం గుర్తుంటాడు కదా, మరణించిన తర్వాత అసలు ఆయన గురించి మరిచిపోతారు. కానీ నీ దేవుడు, నా దేవుడు నిన్ను నన్ను ఒక్క క్షణము కూడా, రెప్పపాటున కూడా మరచి, దేవునికి స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. కానీ మనం మర్చిపోతాం. ఇందాక మనం చదువుకున్నాం 115వ కీర్తనలో ఒక భాగం